విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన A1 ఈయన A2. కష్టాల్లోనే సుఖాల్లోనే కాదు, జైలు జీవితంలో కూడా చెప్పకూడదు తింటంలో కూడా ఆయన కలిసి ఉన్నాడని మనం కూడా ఒక వీడియో చేసుకున్నాం. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి గారికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అంతా ఇంత కాదు. నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్తో కన్నా విజయసాయి రెడ్డి గారితోనే ఎక్కువగా గడిపేవారని చాలా మంది చెప్తా ఉంటారు. అంత అన్యోన్యంగా స్నేహంగా ఉండేటువంటి బలమైన స్నేహాన్ని ఎందుకు విజయసాయి రెడ్డి గారు వదిలి బయటకు వచ్చారు? ఆయన సీఎం అవరు అనే ఒక క్లారిఫికేషన్కి విజయసాయి రెడ్డి గారు రావడంతోటే వచ్చారు అని మరికొంతమంది అంటుంటే, వైసీపీ నాయకులు సైతం ఆశ్చర్యపరిచినటువంటి విజయసాయి రెడ్డి గారి రాజీనామా వెనుక చాలా ఆంతర్యమే ఉంది అనిపించేలా ఉంది. ఆయనను గతంలో కాదని బయటకు వచ్చినటువంటి వివేకానందరెడ్డి గారు ఏమైపోయారు? ఆయనని విభేదించి బయటకు వచ్చినటువంటి ఆయన ఆస్తుల గురించి మాట్లాడినటువంటి షర్మిల గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొడుకుగా తనకి తన మాట వినటం లేదని చెప్పినటువంటి విజయమ్మ గారు ఎలా ఉన్నారు? ఇవన్నీ చాలా మంది ఉదాహరణగా చూపిస్తూ, మరి విజయసాయి రెడ్డి గారు అదే కోవలోకి వస్తారా? విజయసాయి రెడ్డి గారికి ఏం ఉపద్రవం ముంచుకు రాబోతుందో అని చెప్పి చాలా మంది ఆశగా, ఆతృతగా, భయంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి విజయసాయి రెడ్డి గారు ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. కానీ ఏదో ఘర్షణ మాత్రం చాలా బలంగా జరిగింది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి నేషనల్ మీడియా కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, జాతీయంగా రాజకీయాల గురించి మాట్లాడుకునేటువంటి వ్యక్తులు విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి విషయాల్లో కొన్ని విషయాలు బయటకు వచ్చాయని కూడా తెలుస్తా ఉంది. గత కొద్దిగా నెలలుగా, కొద్దిగా సంవత్సరాలుగా విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కొంత వ్యత్యాసం ఏర్పడింది. ఇది రీసెంట్గా అది ఒక్కసారిగా ఎక్కువగా తీవ్ర స్థాయికి వెళ్ళింది. బెంగళూరు ప్యాలెస్ వేదికగా వీళ్ళిద్దరు ఘర్షణకు దిగారు. ఆ ఘర్షణ తర్వాత విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేసి అప్రూవర్గా మారతారు అని చాలా ఊహాగానాలు వినిపించాయి. అప్రూవర్గా కాకుండా ఆయన కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారేమో అనే తరహాలో ఆయన మాటలు ఉన్నాయని కూడా కొంతమంది దగ్గర ఆయన గోడు వెళ్ళగొచ్చిన మాటలను చెప్పుకుంటూ వచ్చారట. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది తెలియదు. కానీ సోషల్ మీడియాలో అటు చాలా మంది అనుకునేది ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు మొన్న రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూడా ఎప్పుడూ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడినటువంటి మాటలు కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన ఆర్థికంగా ఉండేటువంటి విషయాలపైన కూడా మాట్లాడుతూ వచ్చారు. చాలా విషయాలు చర్చకు వచ్చాయి. అక్కడ లోపల కూడా, అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది జాతీయ నాయకులతో కూడా విజయసాయి రెడ్డి గారు చాలా విషయాలను బయటకు చెప్పారు అని అయితే తెలుస్తూ ఉంది. మరి బయటికి ఏం చెప్తారు? అందుకనే పవన్ కళ్యాణ్ గారిని నా చిరకాల మిత్రుడు అని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారా? లేదంటే జాతీయ నాయకులుగా మోదీ గారిని, అమిత్ షా గారిని చాలా దగ్గరగా నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలను ఇచ్చినందుకు, నన్ను గుర్తించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ వచ్చారా? నాకు కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన గురించి వేరేగా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే ప్రయత్నాలన్నీ విజయసాయి రెడ్డి గారు చేస్తున్నారా అనే తరహాలో ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. మరి దీని మీద విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కొంతమంది టీవీ ఛానల్స్ వాళ్ళు ఆయనని ఇంటర్వ్యూకి ఇవ్వాలి అని అడిగినా కూడా ఆయన ప్రస్తుతానికి నేను ఇవ్వలేను అని భయపడుతున్నారా, బాధపడుతున్నారా, లేదంటే ఏదన్నా వస్తుందని ఇబ్బంది పడుతూ ఆలోచిస్తున్నారా అనేది తెలియట్లేదు. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఆయన దగ్గరికి వెళ్ళి అటు ఇంటర్వ్యూ ఇవ్వాలని, మీలో ఉన్నటువంటి ఈ రాజీనామా వెనుక కారణాలు ఏంటి అని కూడా కొంతమంది అడిగే ప్రయత్నం చేశారట. చూద్దాం మరి ఆయన ఇస్తారా, దాని గురించి ఏమన్నా స్పందిస్తారా? మరి ఇంత బలంగా వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక నేరాల్లో కూడా ఆయన సహకారం అందించినటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఏం మాట్లాడబోతున్నారు అనేది మరికొద్ది రోజుల్లో చూడబోతున్నామా అనేది కూడా వేచి చూడాలి.